జరిగింది ఈ రాష్ట్ర రాజకీయాల్ని మలుపు తిప్పినటువంటి ఎన్నిక ఏస్ మా మీద 20కి 4 కేసులు పెట్టిరు టీఆర్ఎస్ వాళ్ళు మేము మాట్లాడతాం కదా టెలిఫోన్ ట్యాపింగ్ బాధితుని నేను కదా వీళ్ళని వదిలేసి పీసీసీ ప్రెసిడెంట్ గారిని పిలుచుకోండి 23 ఎలక్షన్లప్పుడు ఏం జరిగింది యు వాంట్ టు మేక్ ఇట్ ద పంచాయత్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ టీఆర్ఎస్ ఇదేనా స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు చేస్తున్న ఇన్వెస్టిగేషన్ రఘునందన్ రావు ఫోన్లు వినలేదా రఘునందన్ రావుకి నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదా గాంధీ భవన్ పంచాయతీ ఇది గాంధీ భవన్ పంచాయతీ జూబ్లీ హిల్స్ పంచాయతీ ఇది ఇగో ఇక్కడనే తెలుస్తుంది మీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంకి చిత్తశుద్ధి లేదు మీకు పని చేయాలని లేదు పొలిటికల్ వెండేటా టైంపాస్ వెండేటా ఈ ప్రభుత్వానికి తప్పు చేసినోడిని ఒక్కరిని కూడా అరెస్ట్ చేసే దమ్ము లేదు అమెరికాలో కూర్చొని చెప్పిండు ప్రభాకర్ రావు అప్పుడున్న డీజీ అప్పుడున్న ప్రభుత్వ పెద్దలు చెప్తే చేసినమని అదే రాసి రిమాండ్ చేయొచ్చు కదా ఏళ్ళ దాకా ఎవరిని రిమాండ్ చేసి లేదు రోజు డైలీ సీరియల్ లాగా అవసరం ఉన్నప్పుడల్లా సిట్ ముందుకి పలానా ఆయన పోయిండు పెద్ద సంచలనమైన వార్త లెక్క కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు ములాఖతై ప్రజలను ఆగం చేస్తున్నాయని చెప్పడానికి మంచి ఉదాహరణ కాళేశ్వరం కమిషను టెలిఫోన్ ట్యాపింగ్ ఈ రెండిట్లలో ఎండ్ రిజల్ట్ ఏమొస్తుందంటే ముఖ్యమంత్రి గారు ఎలక్షన్లప్పుడు మమ్మల్ని నూకు ఎద్దేవా చేస్తుండే బీజేపీ ఏమిచ్చింది కేంద్రం ఏమిచ్చిందని ఆయనకు ఒక ఊత పదం ఉంటుండే గాడిద గుడ్డు వచ్చిందని ఈ కాళేశ్వరం కమిషన్ అయినా సిట్ అయినా ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ చేసి రేపు రాత్రి లాస్ట్కి తెలంగాణ ప్రజల ముందు ఏముంచుతాయంటే ముఖ్యమంత్రి గారి భాషలో చెప్పాలంటే గాడిద గుడి తప్పితే వీళ్ళు ఏం చేసేటట్లు లేరు ఇక్కడ కొండందవి వెనకటికో సామెత చెప్తారు ఎలుకని పట్టిర్రని వీళ్ళ ఆఖరికి ఎలుకని కాదు ఇంకేం కూడా పడుతుంది కూడా వీళ్ళకి చేతనైతే లేదు నిజంగా మీ సిట్కి చిత్తశుద్ధి ఉంటే సిట్లో పనిచేస్తున్న పోలీస్ ఆఫీసర్లకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు రిమాండ్లు జరుగుతలేవు ప్రభాకర్ రావుని తెస్తాం ఏ బొక్కలైనా వేస్తాం ఏడున్నా పట్టుకొస్తామన్నారు ఏమైంది